ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. ఈ ఉదయకాలంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడైన యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, మన పాపములను విడిపించగలవాడు ఆయనే. నీ పాప శాపాలను నీ భారాన్ని మోయడానికే ఆయన ఈ లోకంలో పాపము లేని పరిశుద్ధునిగా జన్మించాడు. నీ పాపాలను బట్టి నీ శాపాలను బట్టి ఎప్పుడో అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళవలసిన నీవు ఈరోజు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందేలా ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరెదవు. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవరునూ పడిపోకుండా ఆయనతో కలిసి జీవించుటకు జాగ్రత్త పడదాం. ఈ లోకమంతా పాపముతో నిండి ఉంది. అయితే దేవుని స్వాస్యమా, నీ సంగతేమిటి? రాకడలో ఎత్తబడాల్సిన దేవుని సంగమా, ఈరోజు నీవు బ్రతికే బ్రతుకులను చూసి ఆయనకు అసహ్యం పుడితే మన బ్రతుకులలో దీవెనలను కోల్పోతాం. దేవుని సన్నిధిలో అంటుకట్టబడాలి మనం. నీ హృదయములో దేవుని ఆజ్ఞలు వ్రాయబడి ఉండాలి. నీవు ఆత్మీయ అలంకరణతో అలంకరించుకొని నిర్దోషమైన వధువు సంఘముగా సిద్ధపడవలసిన నీ సంగతేమిటి? మన నోరు ఎప్పుడు ఆయననే స్తుతించాలి. మనం నిద్రపోతున్నా సరే అంతరంగం ఆయనను స్తుతించేదిగా ఉండాలి. మనము ప్రతిరోజు మనలను మనమే సరిచేసుకోవాలి. ఆయన రూపులోనికి మరల్చబడాలి. అప్పుడు నిన్ను ఈ లోకం కాదు కదా, సాతాను కాదు కదా, ఎవ్వరూ నిన్ను కదల్చజాలరు. నచ్చినట్లు బ్రతికి పాపం చేస్తూ ఉంటే ఎలా? ఇంకను మనము ఆయన ప్రేమ చేతనే మన ప్రాణము నాశనమనే గోతిలోనికి పోకుండా ఉంది. ఇది సత్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన కనికరమును బట్టే మనము సజీవులముగా ఉన్నాం. అది దేవుని యొక్క ఉచితమైన కృపే. మన పాపములన్నిటినీ ఆయన తన వీపు వెనుక తట్టుకు పారవేసెను అని వాక్యం సెలవిస్తుంది. కనుక పాపానికి చోటివ్వకు, పరిశుద్ధతను కోల్పోతావు. నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుణ్ణి వెంబడించడానికి నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకో. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.